అన్నంలోకి మంచి రసము, ఘాటైన రసము, ఇంకా చేపల ఫ్రై అనమాట. చాలా సూపర్గా ఉంది. చలండి మీకు కూడా చెప్పేస్తాను ఇది ఎలాగో మనము తయారు చేసే విధానము, ఇంకా నేను ఏ చేపలు తీసుకున్నానో, ఏ రసం చేశానో మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది చెప్తాను. సో ఫస్ట్గా ఏంటంటే, మనము ఈ చేపలు ఏం చేపలు అంటే ఇవి బాంగడా చేపలు అని అంటారు. సో ఇవి కొంచెము సాల్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్కి. దీంతో మనం కర్రీ అనేది చేసుకోలేమన్నమాట, ఎందుకంటే చిన్న చేపలు కదా. సో ఫ్రై చేసుకోవచ్చు అనమాట, మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముళ్ళున్నా కూడా దాన్ని ఫ్రై చేసుకోవచ్చు, మంచిగా క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు రసానికి పక్కన మనం ఫస్ట్ కొత్తిమీర, జీలకర్ర, ఇంకా మిరియాలు వేసేసుకున్నాను అనమాట. మళ్ళీ కొద్దిగా ఒక 10-15 అంత వెల్లుల్లిపాయలు అనమాట. దాని తర్వాత ఇంకొద్దిగా మెంతులు చూసి వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, చేదు అనేది వస్తుంది మెంతుల వల్ల. కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది మెంతులు, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనము మిర్చిలు, ఇంకా మిరియాలు వేసేసుకున్నాం అనమాట. అలాగా కొంచెము జీలకర్ర, ఇవన్నీ ఆవాలు, ఇవన్నీ కొద్దిగా వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది రసం అనేది. ఇప్పుడు ఈ చలికి ఇవన్నీ కూడా మనకి వర్షాలు పడుతున్నాయి కదా, గొంతుకి చాలా హాయిగా ఉంటుంది అనమాట. డైజెషన్ కూడా మంచిగా అయిపోతుంది. అలా చిటికేసే లోపల మన మసాలా అనేది రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఇప్పుడు రసానికి మనం పెట్టుకుందాము, ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. రసానికి ఇక మంచిగా మనకి ఎంత కావాలో, ఒక 2 పూటలకో, మళ్ళీ ఇంట్లో ఎన్ని మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి వాటర్ అనేది తీసేసుకోవాలి రసానికి. వాటర్ వేసుకున్న తర్వాత చింతపండు, ఇంకా టమాటోలు. ఫస్ట్ నేను టమాటోలు వేసేసుకున్నాను. మళ్ళీ ఒక చిన్న మన నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కొద్దిగా అలా ఒక కొత్తిమీర అలాగే వేసేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ బాయిల్ అవుతున్నప్పుడు కూడా మంచి గుమగుమలాడుతుంది. ఇంకా మనకి హెల్త్కి కూడా మంచిది అనమాట ఇది కొత్తిమీర అనేది. సో అలాగా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, కొద్దిగా మనకి వాటర్ చూసి దాన్ని బట్టి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, కారము, ఇంకా ధనియాల పౌడర్ అనమాట మంచిగా తీసేసుకొని బాయిల్ అది మంచి మరగాలి. మరిగితే ఏంటంటే అవన్నీ కూడా పచ్చి వాసన, ఇంకా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి ఆ రసానికి యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఉడికే లోపల మనము పక్కన తాలింపు పెట్టుకోవచ్చు. సో చిన్న బాండీ తీసేసుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇలా ఆ కాడలు కూడా వేసుకోవాలన్నమాట. మనకి కరివేపాకు కాడలు మంచిగా ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ అనేది మంచిది, జుట్టు కూడా మంచి పెరుగుతుంది మనం తింటే కరివేపాకులు అనేది. తర్వాత దీంట్లోకి ఈ మసాలా ఏంటంటే, మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఇవన్నీ కూడా ఎండుమిర్చిలు, ఇంకా మిరియాలు, ఇవన్నీ కూడా అవన్నీ ఏంటంటే మన తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కొద్దిగా ఫ్రై అయ్యేటట్టుగా, ఆ పచ్చి వాసన అంతా పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. అసలు ఆ ఫ్రై చేసుకుంటేనండి చాలా బాగుంటుంది. ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి మొత్తము మన స్ట్రీట్ అంతా, బయట అంతా కూడా గుమగుమలాడుతుంది. ఇంకా చాలా ఇంకా ఇంటికి కూడా వచ్చేస్తారు. ఆ స్మెల్, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి, ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అలాగా మనకి ఇక్కడ టమాటాలు కూడా మంచిగా ఉడికిన తర్వాత ఈ తాలింపులోకి మన రసం అనేది ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ టమాటాలు, ఇంకా ఈ కొత్తిమీర, ఇవన్నీ కూడా ఇట్లా పైన కనిపిస్తుంది కదా. ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే దాన్ని అన్నీ కూడా వడిగట్టుకొని మనం చారు అనేది పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా దాంట్లో ఉంటే కూడా మంచిగా ఉంటుంది. కొంతమందికి పులుపు అనేది ఇష్టం ఉంటుంది కాబట్టి అలాగే వదిలేసుకొని కూడా అన్నంతో కలుపుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిష్ మనం ఫ్రై చేసుకునేది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను చెప్తాను. ఫస్ట్ నేను రాళ్ళు ఉప్పు అనేది వేసుకున్నాను, అంటే మనకి రుచికి సరిపడంత వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్, దాని తర్వాత కారం పొడి అనమాట, మిర్చి పౌడర్. అది కూడా మనకి కారం ఎవరు ఎట్లా తింటారో దాన్ని బట్టి వేసేసుకోవాలన్నమాట. పసుపు, కారము,
వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసినాను అనమాట. ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా మన గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఏంటంటే కొంచెము మంచిగా ఉంటుంది. ఎప్పుడు మనం ఉప్పు కారం పసుపు అదే వేసేసుకుని ఉంటే రెగ్యులర్గా ఆ టేస్ట్ అనేది అదే కామన్గా ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే కొంచెము స్పైసెస్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సో దాని తర్వాత కొంచెము ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, ముక్కలకి చేపలకి మంచిగా మసాలాలు ఏదైతే మనం వేసుకున్నామో అంతా కూడా మంచిగా నీట్గా పడుతుంది అనమాట. సో ఏంటంటే మనకి ఆ నీసు వాసన కానీ ఏది కూడా ఉండదు. ఇంకా ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నది కూడా మంచిగా మనకి అరోమా అనేది మంచిగా వస్తుంది అనమాట. సో అలాగా ఒక్కొక్క ముక్కలకి మంచిగా జాగ్రత్తగా మనము కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ముక్కలు ఇరగకుండా ఇలాగా మంచిగా లోపల కూడా సైడ్స్లో. ఇదేంటంటే దీనికి ముళ్ళులు ఉంటుంది, బాంగడా ఫిష్కి అనేది ముళ్ళులు అనేది సన్నగా ఉంటుంది. కాకపోతే దీన్ని కొంచెం మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టు. అప్పుడు మనకి ఏంటంటే ఆ ముళ్ళులు అనేది ఏం ఉండదు. ఇంకా ఇలాగే సాడిన్ చేపలు అన్నది ఉంటుంది అనమాట. సాడిన్ కూడా చాలా చిన్న చేపలు అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏంటంటే చూస్తే ఫుల్ చేపలంతా ముళ్ళులే ఉంటుంది, కాకపోతే మనకి తినడంలో అంత టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు నేను అది చూపిస్తాను. సో ఇది ఏంటంటే మంచిగా యాక్చువల్లీ మనకి ఫ్రై చేసేటప్పుడు బాండీ అనేది ప్యాన్ ఇలాంటి ఐరన్వే తీసుకోవాలన్నమాట. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఏదన్నా కూడా దీంట్లోకి టేస్ట్ ఈ ఫ్రై చేసే ఈ బాండీలో టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే స్టీల్లో వీటిలో ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది తొందరగా, అది టేస్ట్ అనేది రాదు. సో అలా చేపల ముక్కలు వేయంగానే మనము దాన్ని తిప్పొద్దు, మంచి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కిందంతా బ్రౌన్గా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది కదా బ్రౌన్గా అయిందని, ఆ తర్వాత తిప్పుకోవచ్చు అనమాట. సో అలాగా రెండు వైపుల్లో మనం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన వేడిగా రసము అయిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. బాయిల్ అయిపోయి మంచి అరోమా. ఫైనల్ రెసిపీ చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.